పెళ్లి రోజు నాడు సంతోషంగా కుటుంబంతో కలిసి రెస్టారెంట్కి వెళ్లాడు. ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా బిర్యానీ తిన్నారు. కానీ ఇంటికి వచ్చి రాగానే ఒకరి తర్వాత ఒకరికి వాంతులు, రక్త విరేచనాలయ్యాయి. దీంతో హుటాహుటిన హాస్పిటల్కి వెళ్లి బతుకు జీవిడా అంటూ ప్రాణాలతో బయటపడ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లోని సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్లో నరేందర్ అనే వ్యక్తి పెళ్లి రోజు సందర్భంగా కుటుంబంతో కలిసి మండి బిర్యానీ తిన్నారు. వాంతులు, విరేచనాలై పరిస్థితి విషమించింది. సకాలంలో హాస్పిటల్కి తీసుకురావడంతో డాక్టర్లు ఐసీయూకి చేర్చి ప్రాణాలు కాపాడారు. హ్యాపీగా బిర్యానీ తిందామని పోతే అటు కల్తీ ఫుడ్తో ఆరోగ్యం చెడిపోవడంతో పాటు ఇటు హాస్పిటల్ ఖర్చులు ₹1,00,000 ఖర్చయ్యాయి. ఒకవైపు హోటళ్లు, రెస్టారెంట్ల మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నప్పటికీ కొన్ని రెస్టారెంట్ల నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ కులిపోయిన ఆహారాన్ని వేడివేడిగా వండి వడ్డిస్తున్నారు. ఇలాంటి రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. 22వ తారీఖు నాకు మ్యారేజ్ డే ఉంది. సాయిబాబాలో మండి బిర్యానీ తిన్నాం. ఇక ఆ రోజు నైట్ నుంచి లైట్గా స్టమక్ అప్సెట్ అయింది. తెల్లారి బాగా మోషన్స్ అయ్యి బ్లడ్ పంపించింది. 8 మందిలో ఆల్మోస్ట్ 8 మందికి పంపించి మోషన్స్ అయినాయి. కానీ ఇద్దరం అడ్మిట్ అయిన హాస్పిటల్లో. మంచి హోటల్ అని చెప్పి నమ్మిపోయినాము. హోటల్లో తిన్నాక ఇక ఎన్ని బాధలు పడుతున్నాము. ఇటువంటి హోటల్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. అయితే మొన్న మ్యారేజ్ డే అని చెప్పి వెళ్ళుంటివి. పోతే అక్కడ ఫుడ్ తిన్నాక నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వాంతులు విరొచ్చినారు. ఇక మా అన్నకైతే బ్లడ్ గక్కిండు. ఇక మా పిల్లలు అయితే అడ్డం పడ్డారు. 3 days వాంతులు చేసిరు, మోషన్స్ అయినాయి. మెడిసిన్స్ అడ్మిట్ చేసినాక మెడిసిన్స్ తక్కువైంది అంతే. కానీ నాకు కూడా